కొందనాలు. నా పేరు మిషన్ కుమార్. ఐఎమ్ స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్. ఈరోజు నేను చెప్పబోయే కీర్తనలు 15. యెహోవా నీ గూడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యెహోవా యథార్థమైన ప్రవర్తగా కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్ణంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండములాడడు. తన చెలికానికి కీడు చేయడు. తన పొరుగు వారి మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తి గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకియడు. నిరపరాధిగా చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. వందనాలు. ఈరోజు మనం కీర్తనలు 120 కీర్తన మొదటి నుంచి చివరి వరకు చెప్పుకోబోతున్నాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేలు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడి గల బాణములను నీ మీదికి వేయును. అయ్యో నేను ముషేకులో పరదేశినై ఉన్నాను. కేదారు గుడారుల వద్ద కాపులం ఉన్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించిన వాడను. అయినను నేను కోరున్నది సమాధానమే. మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. వందనాలు. నా పేరు రియాన్. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు కీర్తనలు 121 మనం చెప్పుకోబోతున్నాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించెను. ఆయన తన పాదములకు త్రొట్టిల్లనియ్యడు. నన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నన్ను కాపాడువాడు. నా కుడివైపున నీడగా నిలుచును. పగల ఎండ దెబ్బ అయినను నాకు తగలదు. రాత్రి ఎండల దెబ్బ అయినను నాకు తగలదు. నా ప్రాణమును ఆయన కాపాడుతాడు. ఏ అపాయం రాకుండా యెహోవా నన్ను కాపాడుతాడు. ఇది మొదలుకొని నిరంతరం యెహోవాయే నిన్ను కాపాడువాడు. వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు త్రివేణి. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను కీర్తనలు 113 చెప్తున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామం స్తుతించుడి. ఇది మొదలుకొని యెహోవా నామము సన్నదింపబడును కాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు యెహోవా నామం స్తుతి అందదగినది. యెహోవా అన్ని జనుల ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆశీలుడైన ఆయన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడడానికి గ్రహించుచున్నాడు. ప్రధానులు తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుట కొరకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పల నుండి పేదలను పైకెత్తువాడు. ఆయన సంచులేని దానిని ఇల్లాలుగాను కుమ్మల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.